హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గగన్ దీక్ష చేయటం, భూమి స్పృహలోనికి రావటం ఇదంతా జరుగుతుంది కదా. అప్పుడే ఇక అనుకోకుండా చెర్రీ గగన్కి ఫోన్ చేస్తాడు. గగన్కి ఫోన్ చేసి ఎక్కడున్నావు సోదరా అని అడగడం, వెంటనే హాస్పిటల్లో ఉన్నానని చెప్పి జరిగిందంతా చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చెర్రీ. పక్కనే ఉన్న కృష్ణప్రసాద్, ఏమైందిరా చెర్రీ, ఎందుకంత కంగారు పడుతున్నావు అనగానే, అది నాన్న భూమికి అని చెప్పి జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడు. వెంటనే ఇక ఏంటి, భూమిని శరత్చంద్ర కాల్ చేశాడా అనగానే, అవును నాన్న, ఇప్పుడే తను స్పృహలోనికి వచ్చిందంట, నేను వెంటనే హాస్పిటల్కి వెళ్తున్నాను నాన్న అనగానే, నేను కూడా వస్తున్నాను అని చెప్పేసి అనగానే, వెంటనే మీరా వచ్చి, ఏమైందండి, ఎందుకంత కంగారుగా ఉన్నారు మీరిద్దరూ అనగానే, అది మేము ఇప్పుడే వస్తాము, చెర్రీ వాళ్ళ ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందంట, చూసి మళ్ళీ వెంటనే వస్తాము అనగానే, సరేనండి జాగ్రత్తగా వెళ్ళండి అని అంటూ ఉంటే, మీరా నువ్వు జరగవలసిన కార్యక్రమాలని చూడు, మేము ఇప్పుడే వస్తామని చెప్పేసి చెర్రీ అలాగే కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా బయలుదేరి హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. హాస్పిటల్కి వెళ్తున్న మధ్యలో ఇక ఆ రౌడీ నరేన్ ఉన్నాడు కదా, అతను కనిపించి అపూర్వతో మాట్లాడడంతో ఒక్కసారిగా చెర్రీ అలాగే కృష్ణప్రసాద్ షాక్ అయిపోతారు. చెర్రీ వాడే కదా ఆ రోజు ఎందుకు పెళ్ళి ఆపడానికి కారణం అనగానే, అవునా మేము వాడిని పట్టుకుంటే దొరికినట్టే దొరికి పారిపోయాడు, నేను ఇప్పుడే వాడంతా చూస్తానని చెప్పేసి వెంటనే ఇక కృష్ణప్రసాద్ నరేన్ దగ్గరికి వెళ్ళమని చెర్రీ పంపించడం, ఇద్దరు కూడా వీడియో తీయడం, అపూర్వ అలాగే నరేన్ ఇద్దరికి మధ్య జరిగిన కుట్ర వల్లే, ఇద్దరు కలిసి కుట్ర చేయడం వల్లే ఇందు పెళ్ళి ఆగిందన్న నిజాన్ని తెలుసుకుంటారు కదా. వెంటనే హాస్పిటల్కి వచ్చి, ఇందు ఎలా ఉంది ఇప్పుడు అని చెప్పి ప్రతి ఒక్కటి అడిగిన తర్వాత, మీరు నా కొడుకు గగన్ని తప్పుగా అపార్థం చేసుకున్నారు, అయినా నా కొడుకు చేయని తప్పుకి తన తల్లి కోసం ఆ వంశీ కాళ్ళు పట్టుకొని తీసుకొచ్చి ఇందు పెళ్లి చేశాడు, కానీ మీరు మాత్రం గగన్ మీద కక్షతో గగన్ని చంపాలని చూశారు. అదే సమయానికి అడ్డొచ్చిన భూమికి బుల్లెట్ దిగింది, అదే తన ప్రాణాలను కోల్పోతే ఏమై ఉండేది ఒక్కసారి ఆలోచించండి అని ఈ విధంగా అంటూ ఉండగా, ఏం మాట్లాడాలో అర్థం కాక ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా నా మీద ఒట్టేసి చెప్తున్నాను, ఒక్కసారి ఈ వీడియోని చూడండి అని చూపించగానే అపూర్వ ఇక ఆ నరేన్తో మాట్లాడుతున్నట్లు అంతా కూడా చూపించడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంటే హిందూ పెళ్ళి ఆపి గగన్ మీద ఆ నేరాన్ని నెట్టాలని చూసింది అపూర్వే అనమాట అనగానే, అవును బావగారు, మీరు గగన్ని తప్పుగా అపార్థం చేసుకున్నారు అని చెప్పగానే, గగన్కి అలాగే శారదకి ఇద్దరికి కూడా అపూర్వ తరపున శరత్చంద్ర క్షమాపణ చెప్తాడు. మరి నిజంగా కృష్ణప్రసాద్ వీడియోని తీసుకొచ్చి గగన్ ఏ తప్పు చేయలేదన్న నిజాన్ని నిరూపించబోతున్నాడా, మరి నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఇలాగే నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఇందుకి అలాగే వంశీకి ఇద్దరికి జరగవలసిన కార్యక్రమాలన్నింటినీ కూడా చూస్తూ ఉంటారు కదా. అప్పుడే ఇక మీరాని ఈ విధంగా అడుగుతూ ఉంటుంది వంశీ వాళ్ళ అమ్మ, ఏంటండి మేము ఏదో కావాలని ఇది వాయిదా వేసామనుకొని మీరు ఇక ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అంటూ ఉంటే, అయ్యో అది కాదండి, ఆయన మంచి ముహూర్తం ఉందని చెప్పారు కదా, ఇంకా ఎందుకో ఆలస్యం అని చెప్పేసి ఈ విధంగా ఆయన మాట్లాడారు ఇందు అంటూ ఉంటుంది. ఏది ఏమైనా మీ కూతురికి అలాగే మా కొడుకి మొదటి రాత్రి జరగాలన్నా, ఇద్దరు సంతోషంగా ఉండాలన్నా మీరు వీలైనంత త్వరగా మాకు ఇవ్వవలసిన కట్న కానుకలు అన్నీ కూడా ముట్ట చెప్తే తప్ప ఎవ్వరూ సంతోషంగా ఉండలేరు అనగానే, అయ్యో వదిన గారు, మీకు ఎన్నిసార్లు చెప్పాలి, 16 రోజుల పండగ నాడు అన్నీ ఇస్తామని చెప్పాం కదా అనగానే, ఇస్తామని చెప్పారు కానీ ఇవ్వకపోతేనే జరిగేది నేను చెప్తున్నాను అనగానే, అలా అనొద్దు వదిన గారు, నా కూతురు ఇప్పటికే పెళ్ళాగిపోయి చాలా బాధపడింది, కానీ నా కూతురిని అలాగే గగన్ ఇక ఏ తప్పు చేయలేదని నిరూపించి ఇద్దరికి కూడా పెళ్లి జరిపించాడు, మీరు నా కూతుర్ని తప్పుగా అపార్థం చేసుకున్నారని ఈ విధంగా అంటూ ఉంటే, ఎవరు తప్పు చేసినా చేయకపోయినా పెళ్ళికి ముందే మీరు ఇస్తానన్న కట్నం కానుకలు ఇచ్చినట్లయితే ఇదంతా అయ్యేది కాదు కదా అనగానే, అంటే కట్నం కోసం ఇదంతా చేయలేదు కదా అనగానే,
అయ్యో! ఎందుకు వదిన గారు అలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి సర్ది చెప్తూ ఉంటుంది. ఇక ఇందు అప్పుడే వచ్చి ఏంటమ్మా అనగానే, అమ్మ ఇందు ఏమీ లేదు పెద్దవాళ్ళం మాట్లాడుకుంటున్నాం కదా! నువ్వు పక్కకి వెళ్ళు అనగానే, లేదమ్మా ఏదో అడుగుతున్నారు కదా అత్తయ్య అని అంటూ ఉంటే, ఏం లేదమ్మా పెళ్ళప్పుడు ఇస్తానన్న కట్న కానుకల గురించి అడుగుతున్నాను అనగానే ఇందు తలదించుకుంటుంది. వంశీ వచ్చి వాళ్ళు పెద్దవాళ్ళు మాట్లాడుకుంటారులే ఇందు మనం వెళ్ళి కూర్చుందాం పదా అని చెప్పేసి ఇందుని తీసుకెళ్ళి సోఫాలో కూర్చుంటాడు. ఇకపోతే చెర్రీకి ఏమీ తోచక గగన్‌కి ఫోన్ చేస్తాడు. సోదరా ఎక్కడున్నావు అని అడుగుతూ ఉంటే, అది నేను హాస్పిటల్‌లో ఉన్నాను అని చెప్పగానే, హాస్పిటల్‌కా ఎందుకెళ్ళావు అని అడుగుతూ ఉంటాడు. భూమికి గురించి శరత్చంద్రకి మధ్య, తన మధ్య, అపూర్వ మధ్య జరిగిందంతా కూడా గగన్ వివరంగా చెప్పడంతో ఒక్కసారిగా చెర్రీ షాక్ అయిపోతాడు. ఏంటి హాస్పిటలా అనగానే పక్కనే ఉన్న కృష్ణప్రసాద్, ఏంటి చెర్రీ ఏమైందిరా అనగానే, సరే సోదరా నేను వెంటనే హాస్పిటల్‌కి వస్తున్నానని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు కదా! ఇక హాస్పిటల్‌లో భూమి స్పృహలోనికి రావడంతో శరత్చంద్ర అలాగే శరత్చంద్ర అలాగే శారద, పూర్ణి అందరూ కూడా గగన్ సంతోషపడుతూ ఉంటారు. వెంటనే కృష్ణప్రసాద్ ఏమైంది చెర్రీ అనగానే, అది నాన్న శరత్చంద్ర మామయ్య భూమిని కాల్చేశాడంట అనగానే, భూమిని కాల్వడం ఏంట్రా అని అంటూ ఉంటే జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడు. శరత్చంద్ర ఇంకా భూమిని అలా ఎలా కాల్చాడు? తప్పు చేసిన భార్యని అలా పెట్టుకొని తను ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటాడు. ఏం మాట్లాడాలో అర్థం కాక, సరేనన్నా మీరు ఇక్కడే ఉండండి నేను ఒకసారి వెళ్ళి అన్నయ్యని కలిసేసి వస్తాను అనగానే, లేదు చెర్రీ నేను కూడా వస్తాను పద అని అంటూ ఉంటే వెంటనే మీరా వచ్చి, ఏంటండి మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు అనగానే, ఎక్కడికి లేదు అది చెర్రీ ఫ్రెండ్‌కి యాక్సిడెంట్ అయిందంట. హాస్పిటల్ వరకు వెళ్ళొస్తాం. నువ్వు జరగవలసిన కార్యక్రమాల గురించి చూడు అనగానే, సరేనండి త్వరగా వచ్చేయండి అని చెప్పేసి చెర్రీని అలానే కృష్ణప్రసాద్ ఇద్దరిని కూడా హాస్పిటల్‌కి పంపిస్తుంది మీరా. ఇకపోతే హాస్పిటల్‌కి వస్తున్న దారి మధ్యలో కృష్ణప్రసాద్ ఇక కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు కదా! చెర్రీ పక్కన కూర్చుంటాడు. కార్ డ్రైవ్ చేస్తుంటే అటువైపుగా వెళ్తున్న అపూర్వ అలాగే నరేన్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. డబ్బులిస్తూ ఉంటుంది అపూర్వ. అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కృష్ణప్రసాద్. ఏంటి చెర్రీ వాడే కదా ఆ రోజు ఇందు పెళ్ళి ఆపాలని ఇందుని ప్రేమించానని చెప్పింది అనగానే, అవును నాన్న వాడే మా నుంచి తప్పించుకుంది కాకుండా ఇంకా కూడా ఈ విధంగా అంటూ ఉంటాడు. ఏం మాట్లాడాలో అర్థం కాక అందరూ కూడా అలానే చూస్తూ ఉంటారు. ఏది ఏమైనా సరే ఈరోజు వాడు అంతు చూడాలి నాన్న అని చెప్పేసి వెంటనే వెళ్ళి వాడిని పట్టుకురావడానికి వెళ్తే అప్పటికే అపూర్వ కారుకి వెళ్ళిపోతుంది. ఫోన్లో వీడియో అంతా కూడా కృష్ణప్రసాద్ షూట్ చేస్తూ ఉంటాడు. హాస్పిటల్‌కి వెళ్ళిన తర్వాత అమ్మ భూమి అని చెప్పేసి చూస్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ రావడంతో గగన్‌కి బాగా కోపం వస్తూ ఉంటుంది. వెంటనే కృష్ణప్రసాద్తో ఈ విధంగా అంటూ ఉంటాడు. శరత్చంద్ర వెంటనే కృష్ణప్రసాద్తో ఈ విధంగా అంటూ ఉంటాడు. ఏంటి నీ కూతురిని నువ్వే కాల్చావా అని అంటే, ఎక్కడ మళ్ళీ బయటపడుతుందని చెప్పేసి తను వెంటనే భూమిని కాల్చడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి? తను ఎవరికి ఏ అన్యాయం చేసిందని తనకి గతి పట్టించారు. ఎవరికి అన్యాయం చేయాలనుకునే అమ్మాయి కాదు. ఆ రోజు గగన్ని కూడా తప్పుగా అపార్థం చేసుకొని శారదను ఫామ్ హౌస్‌లో బంధించారు. ఇదంతా మీరు చేసిన దానివల్లే జరిగింది కదా! ఎవరు తప్పు చేశారు, ఒప్పు చేశారని తెలుసుకోకుండా ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్‌గా ఉండిపోతాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా నా మీద ఒట్టేసి చెప్తున్నాను. ఒక్కసారి ఈ వీడియో చూడండి అనగానే శరత్చంద్ర వీడియో చూసి అపూర్వ నరేన్‌కి మధ్య జరిగిన సంభాషణ గురించి తెలుసుకొని గగన్ ఇరికించడానికి ఆ రోజు అపూర్వ ఇదంతా చేసిందని తెలుసుకున్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ.